ఓం శ్రీ మాత్రే నమః అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి. వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది అంటే వృషభ రాశి గురించి, ఈ రాశి వారికి చెందిన వారి గురించి ఇప్పటి వరకు ఎవరో కూడా చెప్పినటువంటి నిజాలు కొన్ని ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. అలాగే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే అందరం కూడా ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటాము. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, అష్టగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువు గారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారండి. మనం ఎక్కడున్నా సరే ఈ గురువు గారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదిస్తే చాలు. ఈ గురువు గారి ఫోన్ నెంబర్ వచ్చేసి 8639494958. చూసారు కదండి, మనం ఎక్కడున్నా సరే ఈ గురువు గారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదిస్తే చాలు. ఫోన్లోని అన్ని సమస్యలకు కూడా చక్కటి పరిష్కారాలు అందిస్తారు. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. 24 గంటల్లోనే చక్కటి ఫలితాలు దొరుకుతాయి. కాబట్టి ఒక్కసారి నమ్మకం ఉంటే ఈ గురువు గారికి ట్రై చేసి చూడండి. ఏ సమస్యలకైనా, పెళ్లి కాని సమస్యలకైనా, లేదా పిల్లలు పుట్టలేదు అనే వారికైనా సరే ఏ సమస్యలకైనా ఈ గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారు. ఒక్కసారి నా మాట విని నమ్మకం ఉంటే ట్రై చేసి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. అలాగే ఇంకా ఎవరైనా వృషభ రాశి వారు మన ఛానల్ని కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి అనేది రాశిచక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనుక అలాగే వృషభ రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోని ఒక్కసారి మీ 10 నిమిషాలు కేటాయించి ఈ వీడియోని చూడండి. మీకు ఎలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా అర్థమవుతాయి. అంటే మీ జీవితానికి సంబంధించినటువంటి నిజాలన్నీ కూడా విని మీరే ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది. ఈ వీడియో చూస్తే మీకు కొన్ని మార్పులు చేర్పులు అర్థమయ్యే విషయాలు కూడా ఉంటాయండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రాశికి చెందిన వారు వ్యక్తిగతంగా చాలా మంచివారండి. వీరి మనస్తత్వం చాలా కష్టపడేటటువంటి మనస్తత్వం, ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. శుభము అంటే ఎద్దు కదా, ఎద్దు ఎలా అయితే కష్టపడుతుందో అలాగే ఈ రాశికి చెందిన వారు కూడా అంతే కష్టపడతారండి. వీరికి కుటుంబ బాధ్యతలు కూడా ఎక్కువగానే ఉంటాయి. చిన్నప్పటి నుంచి కూడా కుటుంబ బాధ్యతలన్నీ కూడా వీరిపైనే ఉంటాయి. ఈ వృషభ రాశి వారు అసలు కష్టం కోసమే పుట్టారు అన్నట్లుగా ఈ రాశి చెందిన వారు ఆడవారైనా సరే మగవారైనా సరే అంతే కష్టపడుతూ ఉంటారండి. అలాగే ఏదైనా సరే మాకు ఊరకనే వచ్చేది ఏది వద్దు అని ఏదైనా సరే కష్టపడటానికి ట్రై చేస్తారండి. ఎవరైనా సరే ఇచ్చినా కానీ ఏమీ పట్టుకోరు. అలాగే ఈ రాశి వారు ఎదుటివారు కష్టంలో ఉంటే మాత్రం అసలు చూస్తూ ఊరుకోలేరు. ఎవరికైనా సరే సహాయం చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి. ఎందుకంటే ఎవరైనా సరే స్నేహితులు కానివ్వండి, కుటుంబ సభ్యులు కానివ్వండి, లేదా ఇరుగు పొరుగు వారు కానివ్వండి, ఎవరైనా బాధలో ఉంటే మాత్రం వీరు అసలు చూస్తూ ఊరుకోలేరు. వీరికి ఉన్నా లేకపోయినా, వీరికి ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని సమస్యలు ఉన్నా కూడా వాటిన్నింటినీ పక్కన పెట్టేసి ఎదుటి వారికి సహాయం చేయాలి అనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు. అలాగే ఈ రాశికి చెందిన వారు మగవారైనా సరే ఆడవారైనా సరే చాలా అందంగా ఉంటారండి. అంటే ముఖం చాలా కళగా ఉన్నవారు అయితే ఉంటారు. వీరు ఎంత అందంగా ఉంటారో వీరి మనసు కూడా అంతే చాలా స్వచ్ఛంగా ఉంటుందండి. వీరు మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడడం వీరికి అసలు రాదు. అలాగే ఈ రాశికి చెందిన వారిని కూడా ఎవ్వరూ కూడా వదులుకునే మనస్తత్వం కలిగి ఉండరు. ఎందుకంటే ఈ రాశికి చెందిన వారు స్నేహితులైనా సరే, కుటుంబ సభ్యులైనా సరే, ఇరుగు పొరుగు వారైనా సరే వీరిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే వీరు ఎవరిని కూడా మోసం చేయరు కాబట్టి వీరిని ఎక్కువగా అందరూ కూడా ప్రేమిస్తూ ఉంటారండి. వీరు నిజాయితీ పరులు అని ఒక్క మాటలో చెప్పుకోవచ్చు. అంటే వీరి మనస్తత్వం చాలా మంచిది అని ఒక్క పాయింట్గా చెప్పుకోవచ్చండి. అంటే వృషభ రాశి వారు కష్టజీవులు. అంటే వృషభ రాశి వారు ఎక్కువగా పనిచేస్తూ కష్టపడుతూ ఉంటారు. ఎవరికి కూడా ఊరిగా తీసుకోవాలి, ఎవరిది కూడా మనకి కావాలి అని మాత్రం అస్సలు అనుకోరు. వీరి ఓపిక, వీరి బలమే వీరి శక్తి అని వీరు కష్టాన్ని నమ్ముకుని బతుకుతూ ఉంటారు వృషభ రాశి వారు. అలాగే స్నేహితుల కోసమైనా సరే, కుటుంబాల కోసమైనా, అంటే వీరి బంధం కోసమైనా సరే వీరు వెనకంజే వేయరండి. ముందుకు సాగిపోతూనే ఉంటారు. ఏ సమస్య వచ్చినా సరే వీరు ఆ సమస్యకి ఎదురు నిలబడి ఆ సమస్యని భయపడి మాత్రం వెనక్కి వెళ్ళరండి. ఆ సమస్యకి ఎదురు నిలబడి ఆ సమస్యని ఏంటి అని ఆలోచించి మాత్రం దాన్ని సరిదిద్దుకుంటారు. కానీ వెనకంజ మాత్రం అసలు వేయరండి. రెండో పాయింట్ చూస్తే కనుక వృషభ రాశి వారు చాలా ప్రేమ, అంటే ఎవరికైనా సరే చాలా మంచివారు, మనవారే అనుకుంటూ ఉంటారండి. ఎవరినైనా సరే వీరు మాత్రం ఒక్క మాట ఇచ్చారు అంటే మాత్రం ఆ మాటకి తగ్గి మాత్రం వెనక్కి ఉండరు. అదిగాక మళ్ళీ నేను ఏం చేయలేదు అని మాత్రం అనరండి. వృషభ రాశి వారు మాట ఇచ్చారు అంటే మాటకు నిలబడి కట్టుబడి ఉంటారండి. అలాగే ఒక మాట అంటే వీరు కనుక ఎవరినైనా సరే ప్రేమించారు అంటే మాత్రం సచ్చేంత వరకు వారిని వదిలిపెట్టరండి. స్నేహం కానివ్వండి, అది జీవిత భాగస్వామి కానివ్వండి, ఇట్లా ఎవరైనా సరేనండి వదిలిపెట్టరండి. ఏ సమస్య వచ్చినా కూడా వారి తోడు ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని వదులుకోవడానికి అస్సలు ఇష్టపడరండి.
ఒకవేళ వివాహం కాని వారైతే వారిని వివాహం చేసుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారండి. ఎందుకంటే వీరు ఒక్కసారి మాట ఇచ్చారు అంటే మాత్రం ఆ మాట సచ్చేంత వరకు తీసుకోరు. కానీ ఈ వృషభ రాశి వారు చూడడానికి చాలా గంభీరంగా కఠినత్వంగా ఉంటారు, కానీ వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుందండి. వీరిని చూడడానికి అట్లా గంభీరంగా కనిపించినా కానీ వీరు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. అంటే స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ ఈ విధంగా ఈ మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ వృషభ రాశి వారు. అలాగే వృషభ రాశి వారు మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడరండి. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మొహం మీదే చెప్పి పడేస్తారు. ఒక్కొక్కసారి వీరికి కోపం కూడా ఎక్కువగానే వస్తుందండి. ఏదైనా సరే కోపం వస్తే దాన్ని బద్దలు కొట్టేసే విధంగా వస్తుందండి. కాబట్టి ఆ విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎదుటివారు మాత్రం వీరిని కోపం ఇచ్చేలాగా చేయకండి. ఎందుకంటే వీరు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు, అంతే కోపం కూడా కలిగి ఉంటారండి వృషభ రాశి వారు. వీరు మంచిగా ఉంటే ఎంతైనా సరే ఏది చెప్పినా మన మాట వింటారు, కానీ కోపంతో ఉంటే మాత్రం ఎవరి మాట లెక్క చేయరు, ఎవరిని కూడా లెక్క చేయరండి వృషభ రాశి వారు. కానీ ఈ వృషభ రాశి వారు కోపాన్ని మాత్రం కాస్త అధిగమించుకుని మీరు నిమ్మతంగా ఉండి ప్రశాంతంగా ఉంటే మాత్రం మీరు ఏదనుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి మీరు కోపాన్ని మాత్రం అధిగమించుకోండి. కోపాన్ని తెచ్చుకుని ఎదుటి వారి దగ్గర మీరు చెడువారు అవుతున్నారు. కాబట్టి ఈ విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే అన్ని సందర్భాల్లో కూడా కోపం అనేది మీకు పనికి రాదండి. కాబట్టి ఆ కోపం మిమ్మల్ని చాలా వెనక్కి లాగుతూ ఉంటుంది. అన్ని విషయాల్లో కూడా కొంత ప్రశాంతంగా ఉండి మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే చాలా మంచి జరుగుతుంది వృషభ రాశి వారికి. ఎందుకంటే ఒక విషయంలో మీ కోపమే తమ కోపమే తమ శత్రువు అన్నట్టు మీ కోపమే మీకు చెడు జరిగే విషయాలు తీసుకువస్తుంది. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే వృషభ రాశికి చెందిన వారికి శుక్రుడు అంటే అదృష్టము, ఐశ్వర్యము, ధనలాభము అనే విషయాలకి శుక్రుడు అని అంటారండి. అంటే మీకు ఏదైనా సరే కలిసి వస్తుంది అంటే మాత్రం ఆ శుక్రగ్రహం యొక్క అదృష్టం అని చెప్పుకోవాలండి. శుక్రుడు అధిపతిగా ఉండడం ఎంతో గొప్ప విషయంగా చెప్పుకోవాలి. ఈ రాశికి చెందిన వారి మీద లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది ఎప్పుడూ కూడా ఉంటుందండి. అలాగే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కూడా ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి ఈ వృషభ రాశికి చెందిన వారిని అదృష్టపు రాశిగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రాశికి చెందిన వారి పైన ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి యొక్క కటాక్షము, ఆ శివుని యొక్క అనుగ్రహము అనేది ఎప్పుడూ కూడా ఉంటుంది. కాబట్టి ఈ వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. అంటే ఆ లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా మీ తలుపు తడుతూ ఉంటుంది. కాబట్టి మీరు మాత్రం డబ్బు ఎక్స్ట్రా ఖర్చులు పెట్టకుండా జాగ్రత్తగా ఉంచుకుంటే మాత్రం లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా మీ ఇంటిలోనే ఉంటుంది. కొందరికి చూడండి ఎంత సంపాదించినా కూడా లక్ష్మీదేవి అనేది చేతిలో నిలవదు. ఎందుకంటే డబ్బు మాత్రం నీటి రూపంలో ఖర్చు పెడతా ఉంటే మాత్రం ఎవరికి కూడా నిలవదండి. కాబట్టి అవసరమైన చోటే వాడుకుంటూ అనవసరమైన చోట రూపాయి దాచుకుంటూ ఉంటే మాత్రం ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మనకి ఎప్పుడు కూడా ఉంటుంది. కానీ కొందరు ఎన్ని డబ్బులు ఉన్నా సరే వృధా అండి. ఎందుకంటే వారు ఏమీ కూడా సంతోషంగా ఉండరు, ఏ విషయంలో కూడా చాలా ఆనందంగా ఉండరు. కాబట్టి కానీ ఈ వృషభ రాశికి చెందిన వారు మాత్రం చాలా ఆహ్లాదకరంగా చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ఎందుకంటే సరే ఈ సమయం మనం చాలా ఆనందంగా ఉండాలి అనేట్లుగానే చూస్తారు. వీరికి ఏదైనా సరే ఏ అవసరం వచ్చినా కూడా అలాగ ఆగదండి. ఎందుకంటే ఏదో ఒక దేవుడు హెల్ప్ చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఆర్థిక పరంగా కానీ డబ్బు పరంగా కానీ వీరికి ఎప్పుడు కూడా ఏ లోటు ఉండకుండా చూస్తారు ఆ పరమదేవతల. ఎందుకంటే కానీ ఈ విషయంలో మాత్రం మనకి ఏ లోటు లేదు, మనకి దేవుడు సహాయం చేస్తున్నాడు అనుకుంటే మాత్రం అవ్వదు. మీరు చేసే పనులు మీరు చేస్తూనే మీరు కాస్త జాగ్రత్త పడాలి. డబ్బు విషయంలో మాత్రం మీరు జాగ్రత్త పడాలి. అలాగే మీతో మంచిగా ఉంటూనే మీ చెడు కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు కిందకి జారిపోతే మిమ్మల్ని చూసి నవ్వుకోవడానికి, మీరు పైకి ఎదగకుండా ఉండడానికి అన్నట్టుగా చూస్తూ ఉన్నారు. కాబట్టి వారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. కానీ మీరు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు పడి ఇంతవరకు వచ్చారు. కాబట్టి మీరు ఏ విషయంలో అయినా తగిన జాగ్రత్తలు తీసుకుని ఎవరితో అయినా సరే ఆచితూచి మాట్లాడండి. కాబట్టి చూసారు కదండి, ఎవరు ఏ విధంగా ఉంటున్నారో అది ఒక్కటి కూడా అర్థం చేసుకుని మీరు వారితో కూడా అలాగే ఉండాలండి. కాబట్టి అలాంటి వారిని ఎవరైనా ఉంటే మాత్రం కాస్త దూరం పెట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇంకా మీరు ఖచ్చితంగా రోజు మాత్రం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. రోజు కూడా మీకు వీలు కుదిరితే శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకొని అక్కడ కాసేపు కూర్చుని ఇట్లా చేయండి. లేదు మాకు వీలు కుదరదు అనుకునే వాళ్ళు మాత్రం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. మీకు వీలైనన్ని సార్లు మనసులో ఓం నమ శివాయ అని మంత్రాన్ని జపించడం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆ దేవుడి యొక్క అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది. డబ్బు పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ కలిసి రావడానికి మీకు చాలా ఆ దేవుడి యొక్క సహకారం అనేది, ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది నిత్యము కూడా లక్ష్మీదేవికి పూజించుకుంటూ ఉండండి. నిత్యము కూడా ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఇలా చేయడం వల్ల కూడా మీకు సకల దేవతల యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా పొందగలుగుతారు. మీకు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఇలా దానం చేయడం వల్ల దేవత యొక్క అనుగ్రహం అనేది పొందుతారు.
అంటే ఆవును దానం చేయడం వల్ల కూడా సకల దేవతల యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుందండి. చూశారు కదండి, ఇలా చేయండి. మీరు చేయవలసిన దేవతారాధన పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా. అలాగే ఇంకా ఇలాంటి వీడియోస్ మరెన్నో మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓం శ్రీ మాత్రే మహాని కామెంట్ చేయండి. అలాగే మేము చెప్పినట్టు విధంగా గురువు గారి గురించి ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఆ గురువు గారు చాలా చక్కటి పరిష్కారాలు ఫోన్లోనే అందిస్తారండి. ఫోన్ నెంబర్కి ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా నమ్మకదగమైన గురువుగారు చెప్పినట్టుగా జరుగుతుంది. 24 గంటల్లోనే చక్కటి ఫలితాలు దొరుకుతాయి. కాబట్టి ఒక్కసారి నమ్మకం ఉంటే మాత్రం ఒక్కసారి ఆ గురువు గారికి ట్రై చేసి చూడండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు